వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ రియల్ అనాలిసిస్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే చేసాం కదా, వన్ ప్రాబ్లం అయితే చేసాం. సో దానికి సంబంధించి మనకైతే ఇంకా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికోసం మనం ముందుకైతే కొన్ని డెఫినేషన్స్ అయితే చూడాలి. అవి అయితే మనం అయితే చూద్దాం అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్వర్జెన్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ said to be converges to real number L if for each epsilon less than equal to 0 there exists a positive number m belongs to Z plus such that ఇక్కడ వరకు డెఫినేషన్ అన్నమాట. ఇది ఫార్ములా mod Sn minus L less than epsilon for all n greater than or equal to m అన్నమాట. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఎన్ అనేది ఈక్వల్ అయినా ఉంటుంది, లేదంటే దానికన్నా పెద్దదైనా చిన్నదైనా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్. సో ఫైనెట్ ఆఫ్ యూనిక్ అన్నమాట. ఓకేనా, ఇది కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ ఫార్ములా మెయిన్గా. నెక్స్ట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ Sn is said to be bounded if it is both bounded below and bounded above. అంటే బౌండెడ్ బిలో అంటే లోవర్ బౌండ్, బౌండెడ్ అబవ్ అంటే అప్పర్ బౌండ్ అన్నమాట. ఓకే, సో ఇదైతే ఫార్ములా m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m క్యాపిటల్ M అన్నమాట. n బిలాంగ్స్ టు n mod Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అన్నమాట. ఓకేనా, ఇక్కడ స్మాల్ m వచ్చేసి మనకి లోవర్ బౌండ్, క్యాపిటల్ M వచ్చేసి అప్పర్ బౌండ్. ఓకేనా, సో చాలా ఈజీగా ఉంటాయి ఫార్ములాస్ అయితే. నెక్స్ట్ క్యాచ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ కాల్డ్ ఏ క్యాచ్ సీక్వెన్స్. Sn అంటే ఏంటి? ఆ సీక్వెన్స్ని Sn అంటాం. ఆ Sn మనం ఏమంటాం అంటే కాచి సీక్వెన్స్ అని అయితే అంటాం. ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎప్సిలాన్ అనేది 0 కన్నా చిన్నది. అసలు వాల్యూ ఎంత చిన్నదంటే మైక్రో వాల్యూ ఉన్నంత. ఓకే, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మాడ్ Sn మైనస్ Sm గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n కమా n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అన్నమాట. ఓకేనా, సో ఇవి వచ్చేసి మనకి డెఫినేషన్స్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా మీరు అందరూ అయితే నేర్చుకోవాలి రియల్ అనాలిసిస్లో. సో నేర్చుకుంటే కనుక కొంచెం మన ఈజీగా అనిపిస్తుంది. అంతే, డెఫినేషన్స్ కాకపోయినా జస్ట్ ఫార్ములా గుర్తెట్టుకోండి. ఈ ఫార్ములా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, అండ్ నెక్స్ట్ ఇది. సో మెయిన్ ఈ 3 ఫార్ములా అయితే గుర్తెట్టుకుంటే మనకి కాచి సీక్వెన్స్, బౌండెడ్ సీక్వెన్స్ అండ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ అయితే అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి అయితే వీటి మీద ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.